దేవుని బిడ్డలారా, మీలో యుద్ధములు పోరాటములు దేని వలన జరుగుతున్నవి, కలుగుతున్నవి, కనబడుతున్నవి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే కదా? చాలా మంది జీవితాల్లో, చాలా మంది కుటుంబాల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. శరీరాశలను బట్టి, నేత్రాశలను బట్టి, జేబు టంబాలను బట్టి, భోగేచ్ఛములను బట్టి, దురాశలను బట్టి, దురాలోచనలను బట్టి, చెడుతనమును బట్టి, రకరకాల పాప సంబంధమైనటువంటి మాటలను బట్టి, ఆశలను బట్టి, ఆలోచనలను బట్టి, కోరికలను బట్టి, వీటిని బట్టి దేవుడు అంటున్నాడు కదా, మీ జీవితాల్లో, కుటుంబాల్లో, ప్రపంచ దేశాల్లో యుద్ధాలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. జగడాలు, అల్లర్లు, గొడవలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే యేసు ప్రభు ఒక్కడే సహాయము చేయగలడు. యేసు ప్రభు ఒక్కడే మన దేశాన్ని, ప్రపంచ దేశాలను శాంతిలోకి, సమాధానంలోనికి, నెమ్మదిలోనికి ఆయన తీసుకురాగలడు. మన జీవితాలను, కుటుంబాలను కూడా శాంతిలోకి, సమాధానంలోకి, నెమ్మదిలోనికి తీసుకురాగలడు. ఎందుకు అనంటే, ఇదిగో నేను శాంతినివ్వటానికే నేను వచ్చాను, అశాంతినివ్వటానికి నేను రాలేదు అని అన్నాడు. అల్లర్లు కలుగు చేయటానికి, గొడవలు కలుగు చేయటానికి నేను రాలేదు, కక్షలు కలుగు చేయటానికి, కోపతాపాలు కలుగు చేయటానికి నేను రాలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఆయనలో ఉంటేనే కదా, ఆయన కలిగి ఉంటేనే కదా ఎప్పుడు ఎక్కడ ఆయనలో ఈ చెడ్డవి కనబడట్లేదు. ఆయన దగ్గరకు వస్తే, ఆయన నమ్ముకుంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో చెడ్డవి తొలగించి అప్పుడు జీవితాలకు, కుటుంబాలకు, మన దేశానికి, ప్రపంచ దేశాలకు దేవుడు యుద్ధాల నుంచి, పోరాటాల నుంచి, గొడవల నుంచి దేవుడు విడిపించి సంతోషం, సమాధానం, శాంతిని, నెమ్మదినిస్తాడు.